అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసిన వెంటనే మీ బొట్టు గమనించాను. ముచ్చటగా ఉందన్నమాట. థ్యాంక్ యూ. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? యాక్చువల్గా నేను స్టేజ్ ప్లేస్ చేశాను. వా ఓకే, రంగస్థలం. ఓ అమేజింగ్. రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ చేస్తుండడం, అక్కడ చూసి మన వాళ్ళు అడగడం, అలా రావడం అయింది. అంటే ఒక బెస్ట్ యాక్టర్ కావాలంటే ఒక బెస్ట్ ఆడియన్స్ అయి ఉండాలి అన్నట్టు. ఇప్పుడు నాకు మా అమ్మ బెస్ట్ ఆడియన్స్. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అక్కడ రంగస్థలంలో నాటకం చూసి పిలిచారా? ఫస్ట్ సినిమా ఏంటి? ఈ అబ్బాయి చాలా మంచివాడు. అక్కడ మీరు మూగమ్మాయిగా చేశారు, ఇక్కడ బేబీలో కూడా ఆఫ్టర్ 22 years సైకిల్ తిరిగి వచ్చినట్టు. యాక్చువల్గా నేను తక్కువ మాట్లాడతాను కాబట్టి అలాంటి మూగ పాత్ర బాగా చేయగలను. సో మీ కెరియర్ స్టార్ట్ చేసింది మూగ పాత్రతో కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయా? కళ్ళతో పలికించగలనేమో, అందుకే అందరినీ మెప్పించానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైనా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యి భయపడిన పాత్ర ఉంది, అమ్మో ఇది నేను ఎలా చేయగలను అని? బేబీకే భయపడ్డాను. అనిపించింది ఎప్పుడైనా కంటిన్యూ చేస్తుంటే బాగుండే, లేకపోతే తర్వాత అయినా కంటిన్యూ చేద్దాం చదువు అని? నాకు అనిపించలేదు, ఎందుకంటే నా చదువు అంతంత మాత్రం. నేను ఇన్ని సినిమాలు చేసి ఇంత ఈ స్టేజ్లో ఉండాలి, లేకపోతే ఇన్ని సినిమాలు చేయాలి, ఇంత పేరు రావాలి అని అది అనుకోవడము, తొందరగా రాకపోవడం, ఆ నిరీక్షణ లేకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అంతే కదండి. బట్ మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇవాళ మనతో ఒక మంచి నటి, మంచి ఆర్టిస్ట్ ఉన్నారండి. మోర్ దెన్ 150 ఫిలిమ్స్లో నటించారు ఆవిడ. ఇప్పుడు రీసెంట్గా అయితే బేబీలో హీరోకి మదర్గా కూడా నటించారు. హీరోకి మదర్గా నటించిన పాత్ర చాలా ఛాలెంజింగ్ పాత్ర అండి. ఎందుకంటే ఆ పాత్రకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట, మూగ పాత్ర. అలాంటి పాత్ర కూడా పోషించి అందరినీ మెప్పిస్తున్న ప్రభావతి గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే ప్రభావతి గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నేను ఫస్ట్ మిమ్మల్ని చూసిన వెంటనే మీ బొట్టు గమనించాను. ఆ కలరు అంటే మీ ఫేస్కి బాగా అంటే కరెక్ట్గా అంటే ముచ్చటగా ఉందన్నమాట. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని చాలా సినిమాల్లో చూశాను. మీ అంటే మీ యాక్టింగ్ ఎలా ఉంటుంది అంటే చాలా సట్టల్, అంటే చాలా సూదిగా, ఎలా పాత్ర కన్వే చేయాలో అలా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా లౌడ్ క్యారెక్టర్స్ కూడా చేశారా? చేశాను. గయ్యాలి క్యారెక్టర్స్ అలాంటివి చేశారా? ఏ మూవీలో? ఊరంతా అనుకుంటున్నారు. కొంచెం కొంచెం మామి, గయ్యాలి మామి అంటే గడుసు. గయ్యాలి అంటాం కంటే గడుసు. ఆవిడ ఒక టెంపుల్లో ఆవిడ మెయిన్ మెంబర్, ధర్మకర్త, గుడి ధర్మకర్త. అవసరాల శ్రీనివాస్ గారు మా అబ్బాయి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని వస్తాడు. ఈవిడేంటంటే చాలా డాంబికాలు పోతూ ఉంటుంది. ఎవరు వచ్చినా ఈవిడికి నమస్కరించాలి, కాళ్ళు మొక్కాలి, అలాంటి ఒక క్యారెక్టర్ ఈవిడిది. ఆ అమ్మాయికి అది ఇష్టం ఉండదు. నేను దేవుడికే దండం పెడతాను, మీ మమ్మీకి నేను ఎందుకు మొక్కాలి అంటుంది. అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఈవిడ కొంచెం గడుసు క్యారెక్టర్. పర్వాలేదు, బాగా చేశాను. అంటే మీ క్యారెక్టర్స్ లాగే ఇప్పుడు నేను మీకు నాకు జరిగిన చిన్న కాసేపటి కాన్వర్జేషన్లో కూడా నేను గమనించింది అది. మీరు నార్మల్గా కూడా అలాగే ఉన్నారు, చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ఆ మాడ్యులేషన్ కూడా ఎక్కడ ఒక పిచ్చి పెరగలేదన్నమాట. రియల్ లైఫ్లో కూడా ఇలాగే, అంటే నాతో ఇప్పుడు మాట్లాడిన కాన్వర్జేషన్ ఉంది కదా, సేమ్ అలాగే ఉంటారా రోజంతా? రియల్గా నేను చాలా సాఫ్ట్, చాలా కామ్ గోయింగ్. అంటే ఎవరైనా పలకరిస్తే పలుకుతాను, మాట్లాడితే వాళ్ళు కొంచెం ఓకే పర్వాలేదు వీళ్ళు నాతో కనెక్ట్ అయ్యారు అనుకుంటే మాట్లాడగలను. లేదంటే కొంచెం ముక్తసరిగా అలా అలవాటైంది. ఇప్పుడు చాలా బెటర్ అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఇంకా క్వైట్గా ఉండేదాన్ని. అవునా? ఎక్కడ ప్రాపర్ మీదే? నెల్లూరు. నెల్లూరా? నెల్లూరు. అవునా? ఎక్కడ? సంతపేట. మీది?
రంగనాయకులపేట. ఓ పక్క పక్కనే. అవునా? ఆహా, అంటే ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి షిఫ్ట్ అయ్యాం. కంప్లీట్? షిఫ్ట్ అయ్యాం కానీ బంధువులు ఉన్నారు అక్కడ, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. ఓ మీది నెల్లూరా? వావ్. ఇందాక మనం ఇది మాట్లాడుకోలేదు అయితే, అప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. నైస్. అంటే 150 ఫిలిమ్స్. అంటే ఏ ఇయర్ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ ఇండస్ట్రీలో? 2001 అబ్బా. 2001. ఆల్మోస్ట్ 22 ఇయర్స్. ఉమ్. మన మీద వర్షం కూడా పడుతుంది. ఓకే, కొంచెం అయితే మనం పక్కకి పెట్టుకుందాం, పక్కకి జరుపుకుందాం. అంటే వానదేవుడు కరుణించాడు, ఇవిడికి కొంచెం స్వెట్ ఎక్కువ, నేను వెళ్ళి దాన్ని తగ్గిద్దామని అలా పడుతుంది. అంటే మీరు ఇక్కడ ఈ చల్లదనంలోనే ఇంత స్వెట్ ఫీల్ అవుతున్నారు. మీది అంటే బాడీ ఉంటుంది కదా, వాతం బాడీ, సరే కొంచెం హీట్ బాడీ, గాలి ఎక్కువ కావాలి, అందరు నన్ను గాలి పక్షి అంటుంటారు. కానీ నెల్లూరు అంటేనే ఫుల్ హ్యూమిడ్ కదా అక్కడ. అవును. మరి అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? అంటే అక్కడి నుంచి వచ్చేసి 22 ఇయర్స్ అయిపోయింది కదా, పూర్తిగా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయాను. సో ఇక్కడ నేను వచ్చిన కొత్తల్లో ఎంత చలిగా ఉండేది హైదరాబాద్ కదా. అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఇయర్స్ నుంచి కొంచెం వేడిగా ఉంటుంది. ఇంతకుముందు ఆల్మోస్ట్ మనం బెంగళూరు, మైసూర్ ఎలా ఉండేదో ఇక్కడ అలా అంత కొండల ప్రదేశం కదా, అలా ఉండేది. సో బాగా అంటే ఇంట్లో కూడా కొంచెం గాలి ఎక్కువ కావాలి, అలా అలవాటు అయింది. సో ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీది. అంటే మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసారా? లేదు, ఇక్కడ వచ్చాకే మ్యారేజ్ అయింది. 2007లో మ్యారేజ్ అయింది. 2007లో మ్యారేజ్. అంటే మీరు హైదరాబాద్కి రావడానికి వచ్చాను. రీజన్ ఏంటి? నెల్లూరు కదా మీ నేటివ్. రీజన్ ఏం లేదమ్మా. స్టడీస్ పరంగానా, ఉద్యోగం పరంగానా? ఏం లేదు, షూటింగ్ కోసమే వచ్చాను. అవునా? ఓకే. మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదు, అంటే యాక్చువల్గా నేను స్టేజ్ ప్లేస్ చేశాను. వావ్, ఓకే. రంగస్థలం. ఓ అమేజింగ్. అందులో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ చేస్తుండడం, అక్కడ చూసి మన వాళ్ళు అడగడం, అలా రావడం అయింది. ఏ నాటకం చూసారు మీది? కొయ్యగుర్రం. కొయ్యగుర్రం. దేని మీద అది ప్లే? అది ఇద్దరు సిస్టర్స్ ఉంటారు, ఒకరు మూగమ్మాయి, ఇంకొకరు ఫెమినిస్ట్. ఆ మూగమ్మాయి క్యారెక్టర్ నేను చేసేదాన్ని, ఫెమినిస్ట్ రోల్ నా సిస్టర్ చేసేది. అలా దాన్ని ఎక్కడ ఆ ప్లే ప్రదర్శించినా దానికి అవార్డు రాకుండా అయితే ఇంతవరకు లేదు. ఇక్కడ ఈ మూగమ్మాయికి అవార్డు వస్తే నెక్స్ట్ ఆ ఫెమినిస్ట్కి వచ్చేది. ఏ క్యారెక్టర్ తక్కువ కాదు, ఎవరు తక్కువ చేయలేదు, నేను కానీ నా సిస్టర్ కానీ, నా చెల్లి. ఓకే. సో ఇప్పుడు తను కూడా ఇండస్ట్రీలోనే ఉంది. అక్కడ ఇలా ఒక 150 బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ నాకు వస్తే తనకు కూడా అలాగే 150 వచ్చాయి. అమేజింగ్. అలా వచ్చేది. ఎట్లా అంటే ఇంట్లో ఎవరైనా కళల పట్ల? ఎవరు లేరండి. నా చెల్లికి చాలా ఇష్టం. అంటే తను చిన్నప్పుడు విజయశాంతి గారి మూవీస్ చూసి అలా అలా ఇన్స్పైర్ అయింది. తనకి విజయశాంతి గారు అంటే చాలా ఇష్టం. సో తను అలా చేయాలనుకునేది, తన తోడుగా వచ్చి నేను ఇలా అయ్యాను అంతే. తోడుగా రావడం. బట్ కళలు అంటే మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎంత ఇష్టం ఉంటే కానీ అలా. అంటే మీకు ఎట్లా వచ్చేసింది అది? మీ చెల్లెళ్ళకి తోడుగా వచ్చి మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేంత? అంటే మా చెల్లికి జడ వేసుకోవడం, శారీ కట్టుకోవడం తెలియదు, చేత కాదు. చిన్న అమ్మాయి 10th అయిపోయింది అంతే అప్పుడు. సో నేను హెల్ప్ కోసం వచ్చేదాన్ని. తనకంతా నేర్చుకుంటుంది కదా, ఇప్పుడు స్టేజ్ ప్లే అంటే డైలాగ్స్ నేర్చుకోవాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి, చెప్పాలి, మనమే ప్రిపేర్ అయ్యేవాళ్ళం. దానికి నేనే గురువు అనుకోవాలి. నేర్పించే వాళ్ళ దగ్గర ఒక రకంగా చెప్తుంటే తెలిసి కాదు, తను చెప్తుంటే నేను చూస్తూ, నేను చాలా ఉత్తమ ప్రేక్షకురాలని, మామూలుగానే మాట్లాడుతుంటే అలా వింటూ ఉంటాను, పాట పాడుతుంటే అలా వింటూ ఉంటాను. నాకు పాటలు అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం, బట్ నేను చేయను అవేవి, నాకు రావు. సో అలా తను చెప్తుంటే విని, ఇలా బాగాలేదు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా చెప్పేదాన్ని. అందుకని నేనే గురువు అని చెప్తాను. పర్ఫెక్ట్. అంటే ఒక బెస్ట్ యాక్టర్ కావాలంటే ఒక బెస్ట్ ఆడియన్స్ అయి ఉండాలి అన్నట్టు. నేనే బెస్ట్ ఆడియన్. ఇప్పుడు నాకు మా అమ్మ బెస్ట్ ఆడియన్. అవునా? మా అమ్మే చెప్తారు, చీచి ఇలా బాగాలేదు, ఇలా ఉండకూడదు, అలా డ్రెస్ బాగాలేదు, ఈ శారీ బాగాలేదు, ఈ యాక్టింగ్ బాగాలేదు, అలా అమ్మ చెప్తుంటారు చూసినప్పుడు. సో ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అక్కడ రంగస్థలంలో నాటకం చూసి పిలిచారా? ఫస్ట్ సినిమా ఏంటి? ఈ అబ్బాయి చాలా మంచోడు, రవితేజ గారిది. అందులో సపోర్టింగ్ రోల్ చేశాను, అదే ఫస్ట్ మూవీ.
సో అక్కడి నుంచి వెంటనే ఆపర్చునిటీస్ రావడం. సెకండ్ మూవీ ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్ళి. Hmm. అందులో శ్రీకాంత్ గారు, ప్రభుదేవ గారు, నమిత ఇంట్లో నేను పని అమ్మాయి. Mhm. సో నమిత అనుకొని సునీల్ గారు నన్ను పెళ్లి చేసుకుంటారు. Ah, అలా ఒక మంచి క్యారెక్టర్. ఓకే, నైస్. అక్కడ ప్లేలో మీరు మూగమ్మాయిగా చేశారు, ఇక్కడ బేబీలో కూడా మళ్ళీ ఆఫ్టర్ 22 years సైకిల్ తిరిగి వచ్చినట్టు. అండ్ అక్కడ ఎంత ప్రతిభ వచ్చిందో ఈ రోల్కి విత్ సేమ్ క్యారెక్టర్, మూగ క్యారెక్టర్కి మళ్ళీ ఏమనిపిస్తుంది? అదంతా రిఫ్లెక్ట్ అవుతుందా అప్పటిది ఇప్పటిది? ఖచ్చితంగా. అందులో చాలా చేశారు మీరు, 150 movies చేశారు. ఏ సినిమాకి ఆ సినిమా అని చెప్పాలి కానీ అవునండి. ఇప్పుడు రైట్ నౌ టాక్ ఆఫ్ ది టౌన్ ఈ సినిమా అయింది. అందులో మీ క్యారెక్టర్, మీ గురించి ఎక్కువ మాట్లాడు. ఏమనిపిస్తుంది ఇదంతా? అంటే యాక్చువల్గా నేను తక్కువ మాట్లాడతాను కాబట్టి అలాంటి మూగ పాత్ర బాగా చేయగలనేమో. మూగ పాత్ర చాలా ఛాలెంజింగ్ కదా. మీరు మాట్లాడకుండా మీ కళ్ళతో, మీ సైగలతో ఎక్స్ప్రెస్ చేయాలి. సో మీ కెరియర్ స్టార్ట్ చేసింది మూగ పాత్రతో కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తొచ్చాయా? అంటే మనం ఏదైనా కళ నేర్చుకుంటే ఎక్కడికి పోదు అన్నట్టు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ క్యారెక్టర్. అంటే భగవంతుడు నాకు ఎక్స్ప్రెసివ్ ఐస్ ఇచ్చారని చాలామంది చెప్తారు. అది నిజమని నేను కూడా అనుకుంటాను. సో కళ్ళతో పలికించగలనేమో, అందుకే అందరినీ మెప్పించానని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ అమ్మా, నిజమే. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీ బొట్టు, మీ కళ్ళ అబ్జర్వ్ చేస్తున్నా, చక్కగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో కాంపిటీషన్ ప్రతి పాత్రకి ఉంటుంది. అండ్ మదర్ క్యారెక్టర్స్ దగ్గరికి వస్తే మన ఇంతకుముందు ఇంటర్వ్యూలు చాలా మందివి చూసాము. మదర్ క్యారెక్టర్స్ కానీ సిస్టర్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళవి, వాళ్ళు ఎప్పుడు మాకు కో యాక్టర్స్కి పడదండి, దాంట్లో ఈ విషయంలో గొడవ వచ్చింది, ఈ విషయంలో గొడవ వచ్చింది అని. కానీ ఇంటర్వ్యూ ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడిగాను, మీరు సీరియల్స్ కూడా చేస్తారా? అక్కడ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరు కదా, మీరు ఎట్లా అడ్జస్ట్ అయ్యారంటే మీరు ఒక మాట అన్నారు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వగలనండి. అంటే చాలా రేర్గా వినిపిస్తుంది ఈ మాట. అంటే మ్యాక్సిమం కంప్లైంట్లే ఉంటాయి, పక్క కో యాక్టర్స్తో పడలేదు, ఒకటే క్యారవాన్ ఇచ్చారని చెప్పి అక్కడేదో చిన్నవి గొడవలు. మీకు అలా ఏం జరగలేదా? నేను అవన్నీ పట్టించుకోను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్యారవాన్ కోసం షూట్ వెళ్ళను. సో అందరితో గొడవ పెట్టుకోవాలని అస్సలే అనుకోను. నేను వెళ్ళింది ఏంటి, ఏ పర్పస్లో వెళ్ళాను? పని చేయడానికి వెళ్ళాను. నాకు ఇచ్చిన పనికి నేను న్యాయం చేస్తే నాకు చాలు. మిగతావన్నీ నథింగ్ కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరితో కలిసి ఉంటాం. ఆ కొంచెం టైంని మనం ఎంజాయ్ చేస్తూ పని చేస్తే టెన్షన్ సగం ఉండదు. లేదు అంటే టెన్షన్ ఉంటుంది, ఈ బాబు ఎలా చేయాలి, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, అలాంటిది ఏమి ఉండదు. కూల్, వెళ్ళామా అందరినీ హాయ్ అని, వాళ్ళు పలకరించాలని రూల్ ఏముందండి. నాకు పలకరించాలనిపిస్తే నేనే వెళ్ళి పలకరిస్తాను. హాయ్ గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది. తనకు నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేకుంటే లేదు. అదే మనమే పలకరిస్తే పోలేదా? పర్ఫెక్ట్. అక్కడ ఇగో ఎందుకు? నాకు అలాంటిది ఏం లేదు. అండ్ అలాగే నాతో చేసే కో ఆర్టిస్టులు ఎవరు నాతో అలా బిహేవ్ చేయలేదు, చేయరు కూడా. నాతో అందరూ బాగుంటారు, సరదాగా ఉంటారు. ఉన్నంతసేపు నవ్వుకుంటాం, చక్కగా అక్కడ వర్క్కి సంబంధించి మాట్లాడుకుంటాం, బాయ్ చెప్పి వచ్చేస్తాం, అంతే. ఇప్పుడైనా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి భయపడిన పాత్ర ఉంది, అమ్మో ఇది నేను ఎలా చేయగలను అని? బేబీకే భయపడ్డాను. అవునా? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో స్టేజ్ మీద చేయడం వేరు క్యారెక్టర్. స్టేజ్ మీద అంటే చాలా గట్టిగా హెవీగా చేస్తాం, లౌడ్గా అరుస్తూ చేయాలి, హెవీ మూమెంట్స్ ఉంటాయి. మూగా అయినా సరే ఆ అరుపు కానీ, ఆ యాక్టింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ అంతా చాలా హెవీగా ఉంటుంది. అందరికి కనిపించాలి, అందరికీ నేను రీచ్ అవ్వాలి, చివరి ప్రేక్షకుడికి కూడా నేను చెప్పేది కన్వే అవ్వాలి. సో దానికోసం చాలా హెవీగా చేస్తాం. కానీ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదండి. మూవీ కెమెరా కంటికి చిన్న కదలిక కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. ఏ మాత్రం ఎక్కువ చేసినా అది అపహాస్యం పాలవుతుంది జనాల్లో కదా. దాన్ని బ్యాలెన్స్డ్గా జనాన్ని మెప్పించేలా చేయాలి దేవుడా అని ప్రతి క్షణం భయపడుతూనే వర్క్ చేశాను నేను. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? అది చూస్తేమో చాలా లౌడ్గా పర్ఫామ్ చేయాలి, ఇక్కడ చాలా అంటే మీరు వెళ్ళి చూసుకునే వాళ్ళ, మానిటర్ చూసుకునే వాళ్ళ? నాకు అలవాటే లేదండి. మరి ఎట్లా క్యాలిక్యులేట్? ఎందుకంటే ఎదురుగా
కెమెరామెన్ గారు ఆయన కన్నుతో మనల్ని చూస్తున్నారు, డైరెక్టర్ గారు మానిటర్ చూస్తున్నారు. నేనెవరినండి వెళ్ళి మానిటర్ చూడడానికి? మరి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? నేను అండర్ ప్లే చేశానా లేకపోతే ఓవర్ ప్లే చేశానా? డైరెక్టర్ గారి ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా, కెమెరామెన్ గారిని చూస్తే తెలుస్తుంది కదా. ఏ మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఫస్ట్ కదా. ఏ మాత్రం ఎక్కువ ఉన్నా అసహ్యంగా ఉంటుంది. పైగా మనం చేసి అయిపోయిన వెంటనే ఒకసారి అలా మా సాయి రాజేష్ గారిని చూస్తే అర్థమైపోయింది, ఓకే ఇది నేను పర్వాలేదు, లేదా 1 more అడుగుతారు ఇప్పుడు అని తెలిసిపోతుంది అంతే. స్టార్టింగ్లో ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? స్టార్టింగ్ అంటే రంగస్థలం నుండి జస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు అట్లా లౌడ్గా చేసేసారా ఫస్ట్ సినిమాలో? తెలియదు నాకు లౌడ్గా చేశాను కాదు అని కాదు, కానీ యాక్చువల్గా అగస్తిన్ గారు నా ఫస్ట్ మూవీ డైరెక్టర్. ఆ మూవీకి స్క్రిప్ట్ ఉండేది కాదు, జస్ట్ అందరు 9 members ఉండేవాళ్ళు, మెయిన్ క్యారెక్టర్స్, లీడ్స్. అందరిని పిలిచి ఇలా ఎదురుగా కూర్చోబెట్టి ఈ సీన్ ఇది, ఈ సన్నివేశం ఇది, ఈ సీన్ ఇది, మీ క్యారెక్టర్లో ఈ డైలాగ్స్ మెన్షన్ చేయండి, మీరు ఇవన్నీ వచ్చేలా చూడండి, అలా చెప్పేవారు అందరికి. చెప్పి అక్కడక్కడ డెవలప్ చేసేవాళ్ళు. ఆయనకి ఏం కావాలో అది మాత్రమే చెప్తారు, దీన్ని మాత్రం మిస్ చేయొద్దు, దీని తోడుగా మీరు ఏమన్నా యాడ్ చేయగలిగితే చేయండి సీన్ అనేవాళ్ళు. అలా చెప్తే చాలా లిబర్టీ, చాలా బాగుండేది. అసలు సినిమాలు అంటే ఇంత ఇలాగే ఉంటాయి అనుకునేలా ఉండేది, బాగుండేది. ఆ క్లైమాక్స్ సీన్ అయితే అసలు మానిటర్ కూడా చూడలేదు నాది. అందులో ఒక సీన్ ఉంటుంది, క్లైమాక్స్ లీడ్ సీను, రవితేజ గారు వచ్చాక ఆయన్ని చార్జ్ చేస్తూ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్కి సార్ ఒకసారి ఏంటి, ఏం పర్వాలేదమ్మా నీకు ఎంత టైం కావాలో తీసుకో, ప్రిపేర్ అయ్యాక ఎస్ అని చెప్తే నేను వచ్చి కెమెరా చెప్తాను అన్నారు. నాకు తెలీదు ఎలా చెప్తాను, ఏం చెప్తాను, ఏం తెలీదు. ప్రిపేర్ అయ్యావా, టైం అంటే అయ్యాము అంటే ఎస్ సార్ అన్నాను. అంటే ఓకేనా, చాలా టైం ఇంకా కావాలి, ఎంత ఒక 2-3 minutes ఇచ్చారు, రెడీ అన్నారు, చేశాను. క్లాప్స్ వచ్చిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు ఇది నేను బాగా చేశానని. నా ఫస్ట్ మూవీకి నా అంటే ఒక లీడ్ రోల్ నేను చేస్తున్నప్పుడు నా కోసం యూనిట్ అంతా క్లాప్స్ కొట్టిందంటే నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు అది, అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అలా వచ్చింది ఆ సీన్, ఆ క్లైమాక్స్ సీన్. అంటే ఆ మూవీలో కొన్ని సీన్స్ ఇప్పటికి కూడా నేను ఎంత రిమోట్ ఏరియాకి వెళ్ళినా సరే, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు అందులో ఉన్న డైలాగ్స్ అన్ని నాకు వినిపిస్తారు, నాకే గుర్తులేవు. వాళ్ళు ఎంత చక్కగా చెప్తారో తెలుసా. ఒక్కొక్క సీన్ అమ్మాయి హీరోయిన్కి జడేస్తూ చెప్తానట, రైస్ని ఎలా వాడచ్చు, అన్నంలాగా, ఉప్మాలాగా, ఇడ్లీలాగా, ఇలా ఎన్ని రకాలుగా వాడచ్చు అని ఏదో ఒక ఉదాహరణ చెప్పి ఒక డైలాగ్ చెప్తానంట. నిజంగా అండి, నన్ను అభిమానించే వాళ్ళకి నేను నిజంగా రుణపడిపోయాను అనిపిస్తుంది. అలాంటివన్నీ వింటుంటే ఎవరు నేను, ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, ఇంతమంది మనసుల్లో నాకు ఇంత మంచి ప్లేస్ ఉందా అనిపిస్తుంది. అది నిజంగా నా అదృష్టం. అమేజింగ్ అమ్మా. అంటే పాత్రలు రావడం అనేది ఇక్కడ చాలా కష్టం. ఒక సినిమా, 2 సినిమా, లేకపోతే 2 ఏళ్ళకి 3 సినిమాలు, అట్లా మీ 20 ఏళ్ళు తీసుకుంటే 150 సినిమా అనేది ఛాన్సులు రావడం అనేది నార్మల్ కదా. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ సినిమా చేయాలన్నా, ఇక్కడ ప్రొడక్షన్ ఫుడ్ తినాలన్నా రాసి పెట్టుండాలి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా అదైతే ఉండాలి అంట. అంటే కొన్ని ఇయర్స్ ఏమైనా ఉన్నాయా అసలు ఛాన్సులు రానివి, లేకపోతే వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా మీ దాకా వస్తున్నవేనా? ఇయర్స్ కాదు కానీ 1 month 2 months లేదా ఒక మంత్లో ఒక 15-20 days అలా గ్యాప్ వస్తుంది అంతే. ఏంటంటే నిజంగా నా అదృష్టమో దేవుడి దయో నాకు తెలీదు. వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళి అంటే ఒకటే, నేను వెళ్ళి అడగలేను, నాకు మాటలే తక్కువ, PR చాలా తక్కువ. సో అలాంటప్పుడు నేను వెళ్ళి అడుక్కోలేను. నన్ను పిలిచి ఎవరైనా ఒక రోల్ చేయమని చెప్తే చేయను అని చెప్పను, అది నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్నది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా వచ్చి ఫ్యామిలీలో చేసేయండి, ఇలా చేసేయండి అంటే నాకు ఒక రిక్వెస్ట్ అన్నట్టు, డిమాండ్ ఏం కాదు. చెప్పిన కో డైరెక్టర్ గారిని కానీ మేనేజర్ గారిని కానీ ఏం అడుగుతానంటే, చేస్తాను సార్ బట్ ఒక్క డైలాగ్ అయినా ఉందా, ఇంతే అడుగుతాను. నా తృప్తి. నేను ఒక ఆర్టిస్ట్గా నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఒక మూవీలో చేసినప్పుడు
అది ఒక్క సీనా 2 సీన్లా లేదా ఒక్క షాటా నాకు అనవసరం. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకు ఒక చిన్న డైలాగ్ ఉంటే చాలు, అదొక సాటిస్ఫాక్షన్. ఓకే నేను చేశాను, నాకు డైలాగ్ ఉంది, వీళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు అరుగుతాయి అంతే, ఇక అంతకుమించి ఏమి ఉండదు. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇక్కడికి వచ్చాను. వచ్చేసారు. పెద్ద చదువులు ఏం లేదు, అది కూడా తెలుగు మీడియం. ఓకే ఓకే, ఏదైనా పర్లేదు, ఇంటర్ వరకు చాలు మనకు అవగాహన ఉండడానికి. నా స్క్రిప్ట్ నాకు అర్థమైతే చాలబ్బా, ఇంకేం వద్దు. అసలు ప్లాన్ చేయని కెరియర్లో ఇప్పుడు మీరు అన్నమాట నా స్క్రిప్ట్ చదవగలిగితే చాలు అన్నది, అంటే ఇంటర్తో ఆపేసిన తర్వాత ఏంటి మ్యారేజ్ చేసేసుకుందాం అనుకున్నారా? ఫిలిమ్స్ అనేది ఎప్పుడు ఐడియా లేదు కదా? ఆపేయలేదు, ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళాను, అప్పుడే ఈ ట్రావెల్స్ వచ్చాను వర్క్ చేసి. సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి ముందే 2007 December 5th నా మ్యారేజ్ డే. మీరు మీ సిస్టర్ అంతే కదా? తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా ఆర్టిస్టే, వాడు కూడా లాస్ట్ అందరికంటే. అవును, ఫస్ట్ నేను, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. తమ్ముడు కూడా ఆర్టిస్టే, వాడు సీరియల్స్ మూవీస్ నాలాగే, తమిళ్ కూడా వాడు ఎక్కువ చేస్తుంటాడు. నా చెల్లి మాత్రం సీరియల్స్ అవేం చేయదు, ఓన్లీ మూవీస్ చేస్తాడు. అవునా, ఏ సినిమాలో చేశారు? లేటెస్ట్ గా సార్ మూవీలో సాయి కుమార్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసింది నా చెల్లి. సాయి కుమార్ గారి వైఫ్ క్యారెక్టర్ మాధవి ప్రసాద్. ఫైర్ గా ఉంటారు. ఎస్, నాకు తెలుసు, మేము సమ్మోహనంలో చేసాం. చేసింది తను. సమ్మోహనంలో నేను చేశాను. ఓ మీ ఓన్ సిస్టరా? ఓన్ సిస్టర్. అవునా, ఓకే ఓకే. అంటే కలర్లు డిఫరెంట్ ఉంటాయి, నేను మిక్స్డ్ కలరు, నా చెల్లి మంచి కలరు, నా తమ్ముడు కొంచెం డౌన్, అంటే కొంచెం చామంచాయి తమ్ముడు, కానీ హైట్ మాత్రం నా తమ్ముడే ఎక్కువ అండి, 6'1" ఉంటాడు. మంచి ఆర్టిస్ట్ వాడు కూడా. అంటే భగవంతుడి దయ వల్ల ముగ్గురం ఆర్టిస్టులుగా ఉన్నా ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా శబాష్ అనిపించుకునే వస్తాం, కానీ చేయలేరు వీళ్ళకి రాదని అయితే ఇంతవరకు అనలేదబ్బా ఎక్కడ. అమ్మగారు మీకు ఇచ్చిన సలహా ఏంటి? మా అమ్మ జీవితంలో ఎలా ఉండాలి, వర్క్ విషయంలో ఎలా ఉండాలి? తొందరపడి పెళ్లి చేసుకోకు, నీకు నచ్చింది చదువు, నీకు నచ్చింది చెయ్యి, ఆ తర్వాత చేసుకో అని చెప్పారు. నువ్వు అలా ఎవరి కోసము ఏం చేయకు, చక్కగా చదువుకో, నీకు నచ్చింది చెయ్యి, అప్పటికి సినిమాలకి రావాలి అట్లా ఏం లేదు కాబట్టి మంచిగా చదువుకో, జాబ్ చేసుకో, నీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకో. బట్ అయితే ఎందుకు డిగ్రీ ఇదని ఆపేశారు? అంటే స్టేజ్ ప్లేస్లో బిజీ అయ్యాను. ఓకే, సో ఇంకా చదువుతూ కూర్చుంటే అది వర్కౌట్ అవ్వలేని పరిస్థితి. అందులోనూ ఒక 1-2 years మాత్రమే స్టేజ్ ప్లేస్ చేశాను, తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసాను, ఇంకా ఛాన్సే లేదు. కానీ అనిపించింది ఎప్పుడైనా కంటిన్యూ చేస్తుంటే బాగుండే, లేకపోతే తర్వాత కంటిన్యూ చేద్దాం చదువు అని? నాకు అనిపించలేదు, ఎందుకంటే నా చదువు అంతంత మాత్రం, పెద్ద తెలివితేటలేవి లేవు ఈ బుర్రలో. అందుకని వానాకాలం మార్కులతో పాస్ అయ్యేదాన్ని, కానీ నంబర్ 1 స్టూడెంట్ ఏం కాదండి నేను. ఇక్కడికి వచ్చాక అందరు అంటారు అంటే ఇక్కడికి వచ్చాక ఎందుకు అంటారంటే నేను చదవను స్క్రిప్ట్, నాకేంటి చదవాలి, పేపర్ చూస్తే నాకు అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఇవన్నీ బ్రెయిన్లో కూర్చుంటాయి. ఓకే, తర్వాత ఎవరైనా ఆన్ ద స్పాట్ డెవలప్ చేస్తే ఇక్కడ అది ఉండాలి కదా అని గుర్తొస్తుంది. సో అందుకని నేను అసలు స్క్రిప్ట్ చూడను. ఇంకొక రీజన్ ఏంటంటే అది చదివితే స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. మరి అంటే ఇప్పుడు డైలాగ్స్ ఎలా చదువుతారు స్క్రిప్ట్ చదవకపోతే? మీరు కో డైరెక్టర్ అండి, మీరు చెప్తారు సీను, ఒకసారి చదివి వినిపిస్తారు కదా, మిమ్మల్ని ఇంకోసారి చదవమంటాను. సరిపోతుందా 2 సార్లు? లెంతీ డైలాగ్స్ ఉంటే ఇందాక మీరు చెప్పారు 4-5 pages ఉన్నా అంతే, వింటాను, చెప్తాను, చదువుకోను, అలవాట్లేదు. అది సింగిల్ డైలాగ్ అయినా వింటాను, 10 లైన్లు 20 లైన్లు ఉన్నా వింటాను. నాకు అది చూసి మా వాళ్ళు మీన్స్ మన ఇండస్ట్రీ వాళ్ళందరూ నువ్వు చదువుంటే కలెక్టర్ అయ్యేదానివి, అది అయ్యేదాన్ని, ఇది అయ్యేదాన్ని అంటే మీకు తెలియట్లేదు నా గురించి, నాకు ఒక ముక్క చదువు రాదు అనుకుంటాను మనసులో. ఇప్పుడు చెప్పేసాను, ఏమనుకోకండి. అంటే స్టేజ్ ప్లేస్ అనేవి మనల్ని ఇంటర్నల్గా ఎంత మౌల్డ్ చేస్తాయో అనడానికి మీరే
ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. స్టేజ్ ప్లేస్ నిజంగానే మిమ్మల్ని ఎక్స్ట్రీమ్స్కి అంటే ప్రిపేర్ చేసేస్తాయి. అది డైలాగ్ గుర్తుపెట్టుకోవడంలో కానీ, ఎంత లౌడ్ ఎక్స్ట్రీమ్ లౌడ్ పర్ఫామ్ చేయడం కానీ, అండ్ మూగా క్యారెక్టర్ వేస్తూ ఇక్కడ నుంచి కొంత దూరంలో ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకి అసలు మీ కళ్ళు కూడా ఏం కనిపించవు, బట్ స్టిల్ మీరు మూగానే వాళ్ళకి అర్థం అవ్వాలి మీ మాటలు లేకుండా. సో ఆ క్యారెక్టర్ అనేది నార్మల్ కాదు. నిజమే. అందులో కొయ్యగుర్రంలో లాస్ట్లో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ సిస్టర్ రోల్ ఫెమినిస్ట్ కదా, సో తను చెప్తూ ఉంటుంది మొగుడేంటి, ఇల్లేంటి, అదేంటి, ఇదేంటి, చాలా ఈజీ తీసుకుంటుంది తను లైఫ్ని. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మూగ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ పెట్టుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది, వీళ్ళిద్దరిని ఊహించుకొని, తనని తన హస్బెండ్ని. అలాంటి అమ్మాయి, ఇంత ఇన్నోసెంట్ అమ్మాయి, క్లైమాక్స్కి వచ్చేసరికి అతనికి అమెరికాలో ఇంకో పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతాడు. ఈ ఫెమినిస్ట్ హస్బెండ్ ఈ అమ్మాయితో నేను పడలేను, ఈ అమ్మాయిని నేను వదిలేస్తాను అని చెప్తారు. అప్పుడు వీళ్ళ ఫాదర్, అమ్మ ఉండదు వీళ్ళకి, ఫాదర్ ఉంటారు. వాళ్ళ ఫాదర్ చెప్తాడు ఇద్దరిని, సరే ఎందుకమ్మా గోలా, నువ్వు ఆ తాళి తీసి అబ్బాయికి ఇచ్చే, అబ్బాయి వెళ్ళిపోతాడు అని ఫెమినిస్ట్కి చెప్తాడు. చెప్తే అప్పటిదాకా ఎంతో రెబల్లా ఉన్న ఆ అమ్మాయి తాళి ఇమ్మనేసరికి చాలా ఇదైపోతుంది, తీసి ఇవ్వలేదు. ఆయన ఇలా అడుగుతూ ఉంటాడు ఫాదర్, తాళి ఇచ్చేస్తానని. ఈ అమ్మాయి తెచ్చిస్తుంది తాళి, మూగ అమ్మాయి, నాకొద్దు వాడు ఈ తాళి తీసేసుకోమని ఇచ్చేస్తుంది. అప్పుడు అడుగుతాడు, ఏంటమ్మా నువ్వేనా ఇట్లా చేస్తున్నావు అంటే చెప్తుంది, నేను ఎంత సాంప్రదాయాలకి నమ్మి ఇంత ఇదిగా ఉన్నాను, కానీ వాడెళ్ళి అక్కడెక్కడో కూర్చుని నా కట్నం డబ్బుతో అక్కడ వెళ్ళి వాడు నన్ను వద్దనుకున్నాక వాడి కోసం నేను ఏడవడం ఏంటి, నాకు వాడు వద్దు నానా, నేను ఎప్పటికీ నీ కూతురుగా నీతోనే ఉంటానని చెప్తుంది మూగమ్మాయి. క్లాప్స్ వస్తాయండి ఎక్కడైనా. ఇది ప్లే ఎట్లా చెప్పింది అంత భారీ, అంటే అంత ఎట్లా కన్వే చేస్తుంది తను సైగలతో? అంతే, ఏడుస్తూ సైగలతోనే చెప్తుంది, మొత్తం డీటెయిల్డ్గా చెప్తుంది, అంత క్లియర్గా. అందుకే అన్న వర్డ్స్ వచ్చే ఊరికి ఎవరిస్తారండి, అంత పర్ఫార్మెన్స్ అవసరం ఆ క్యారెక్టర్కి, అంత చేయగలిగాం కాబట్టి ఇవాళ ఇది నేను చేసి మెప్పించగలిగాను. ప్రతి ఒక్కరూ, అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయిల దగ్గర నుంచి మగవాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు ఈ క్యారెక్టర్ చూసి. అంటే వాళ్ళ మనసుల్లో అమ్మగా నేను ఎంత నిలిచిపోయాను, తలుచుకుంటేనే సంతోషం పట్టలేకపోతున్నాను నేను. అంటే కష్టానికి ఫలితం ఎలా ఉంటుంది అనేది భగవంతుడు చూపించాడు అంతే. మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే నిరీక్షణ లేకపోవడం, ఇంకెప్పుడు నేను అనుకున్న దానికి రీచ్ అవ్వాలి, అంటే పారామీటర్ ఉంటుంది కదా, నేను ఇన్ని సినిమాలు చేసి ఇంత ఈ స్టేజ్లో ఉండాలి, లేకపోతే ఇన్ని సినిమాలు చేయాలి, ఇంత పేరు రావాలి అని, అది అనుకోవడము తొందరగా రాకపోవడం, అది నిరీక్షణ లేకపోవడం, అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురవద్దని నేను అనుకుంటాను. నాకు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, అలాంటి ఆశలు లేవు. నేను వచ్చాను, పని చేశాను, నా పని నేను చేశాను, దానికి ఫలితం దేవుడు ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను కష్టపడి పని చేసినందుకైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారుగా, నేను ఊరికినే ఏం చేయట్లేదే, అంతే కదండి. ఇప్పుడు జాబ్ చేస్తాము, చదువుకున్నాం, జాబ్ చేస్తాము, మన కష్టానికి ఫలితం శాలరీ రూపంలో వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇంక మళ్ళీ దీనికి ఎక్స్ట్రా బోనస్లా అడగడం ఏంటి? ఆ బోనస్ రావాల్సిన టైంకి భగవంతుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కదా. బట్ మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా పెద్ద స్టేట్మెంట్. మనం ఎంత కష్టపడి ఎంత ఉందో అందులో ఎవరైనా కష్టపడుతున్నప్పుడు మామూలుగా మనందరికి తెలుసు, ఏదైనా ఎక్కువగా ఆశిస్తేనే మనకి మనశ్శాంతి లేకుండా ఉండడం, ఉన్నదాన్ని ఆనందించలేకపోవడం జరుగుతుంది అని. బట్ కష్టపడుతున్నప్పుడు 22 ఏళ్ళ జర్నీ అన్నప్పుడు మధ్యలో ఒక 5 years తీసుకున్నాను, 5 yearsలో ఇన్ని సినిమాలు చేశాను కదా, నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ గుర్తింపు వచ్చి ఉంటే బాగుండేది, నేను అనుకున్న క్యారెక్టర్ పడితే బాగుండేది, నేను ఊహిస్తున్న క్యారెక్టర్లో ఇన్ని డైలాగ్స్ ఉంటే బాగుండేది అన్నది ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే ఇప్పుడు ఒక సినిమా అనేసరికి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో సినిమా అయిపోదు కదండి. హీరో, హీరోయిన్, విలన్, ఇలా మెయిన్ క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి. వాళ్ళందరినీ కాదని ఆఫ్టర్ ఆల్ మనం వెళ్ళి ఒక చిన్న సీన్లో నాకు ఇన్ని కావాలని కోరుకుంటే ఎలాగండి? అది ఎంతవరకు న్యాయం చెప్పండి?
ఆ సినిమా కథ ఊహించుకున్నప్పటి నుంచి దాని డైరెక్షన్ ఎలా ఉండాలి, ఆ సినిమా అవుట్పుట్ ఎలా ఉండాలని కష్టపడి ఆలోచించుకునే డైరెక్టర్ ఛాయిస్ ఏమి ఉండదా? ఆయన కదా డిసైడ్ చేస్తారు, ఆయన కదా, ఆయన క్రియేటర్, ఆయన స్టోరీ ఎలా ఉండాలి, ఆయన క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆయన డిసైడ్ చేసి కదా పిలుస్తారు. దీనికి మనల్ని పిలిచారు అంటే మనం ఆయన అనుకున్న దానికి రీచ్ అయితే అది గ్రేట్, అంతకన్నా ఏం కావాలి ఆర్టిస్ట్గా అని నా ఒపీనియన్. సూపర్, మీరు చెప్పింది పర్ఫెక్ట్, కరెక్ట్. ఇప్పుడు బ్రహ్మానందం గారిని తీసుకోండి, శ్రీలక్ష్మి గారిని తీసుకోండి, వాళ్ళ రోల్ క్యారెక్టర్ రోలే, బట్ వాళ్ళ ఫేమ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది హీరోస్కి హీరోయిన్స్కి మించి ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు మనకి డెసిగ్నేషన్స్ అవసరం లేదు, హీరోనా నువ్వు, హీరోయినా నువ్వు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది కాదు. పర్ఫార్మెన్స్ వైజ్ ఎన్ని సినిమాల్లో ఎంతమంది హీరోలు గుర్తుంటారో లేదో డౌట్, కానీ బ్రహ్మానందం గారు, శ్రీలక్ష్మి గారు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆలీ గారు, సునీల్ గారు, వీళ్ళందరూ గుర్తుండిపోతారు అనమాట. అలా నేను పర్ఫార్మెన్స్ వైజ్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నా క్యారెక్టర్ ఇట్లా అవుట్ స్టాండింగ్గా ఉండాలి, లేకపోతే సినిమాతో సంబంధం లేకుండా నా పర్ఫార్మెన్స్ గుర్తుండాలి అని? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలి, ఆర్టిస్ట్గా ఉండాలి, నేను ఆర్టిస్ట్ అయ్యి తీరాలి, నేను ఏమంటారు డెస్టినేషన్ ఒకటి పెట్టుకొని నేను అక్కడికి రీచ్ అవ్వాలి అని ఒక ఎస్టిమేషన్ ఉన్న వాళ్ళకి ఈ థాట్ ఉంటుంది, దీని గురించిన ఇది ఉంటుంది. నిజం చెప్పాలంటే యాక్టింగ్లో నాకు ఓనమాలు కూడా తెలియదు, నాకు అసలు ఏం తెలియదు, నథింగ్. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను ఒక్కటే ఆలోచిస్తాను, నాకు ఇచ్చిన క్యారెక్టర్ని నేను సిన్సియర్గా మా డైరెక్టర్కి నచ్చినట్టు నేను చేయగలిగానా లేదా, ఆ సినిమాకి ఆ డైరెక్టర్ నేను ఏం కోరుకుంటున్నారో నేను అది చేశానా లేదనే ఆలోచిస్తాను. ఆయన ఫేస్లో ఓకే అన్న సాటిస్ఫాక్షన్ నాకు కనపడితే నేను గెలిచినట్టే, నేను రీచ్ అయినట్టే, నాకు అవార్డు వచ్చినట్టే, ఇంకేం కావాలి నాకు? ఇప్పుడు మీరన్న బ్రహ్మానందం గారు, శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరి క్యారెక్టర్స్ అన్ని ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత నుంచి వాళ్ళ కోసం స్పెషల్గా ఒక లైన్ ఇస్తున్నారు. ఒక డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్, ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఇందులో శ్రీలక్ష్మి గారు లేదా బ్రహ్మానందం గారు ఉన్నారంటే వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉంటే వీళ్ళ ద్వారా మనకి బాగుంటుంది, ఈ మూవీకి ప్లస్ అవుతుంది అని రాస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అలా రాయకపోతే ఎలా చేయగలరు? అలా రాయడానికి ఒక్క క్యారెక్టర్ అనేది ముఖ్యం. ఒక్క సినిమాలో వాళ్ళు అది స్పార్క్ చూసారు, అక్కడి నుంచి కంటిన్యూ అయింది కదా. మీరు అనుకున్నారు ఇప్పటి నుంచి అవుతుంది, ఎలా చెప్తారు చెప్పండి కదా? అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఈ బేబీ తర్వాత బేబీ ప్రభావతి అమ్మ అని నన్ను ఇంకా సంబోధిస్తున్నారంటే యాక్చువల్గా అందరూ ప్రభావతి గారు అంటారు ఇప్పుడు దాకా. ఇప్పటి నుంచి ప్రభావతి అమ్మ అంటున్నారంటే నాకు ఓకే ఇది వచ్చినట్టే కదా. కరెక్ట్, ఇంకేం కావాలి నాకు? నేను కూడా ఐ విష్ ద సేమ్, ఇప్పటి నుంచి మీకు అలాంటి క్యారెక్టర్స్ రావాలి, మోర్ అంటే పర్ఫార్మెన్స్ డ్రివెన్ క్యారెక్టర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి మాతో ఇంత టైం ఇచ్చి మాతో మాట్లాడినందుకు, అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.